లేదు వాడు బదలాం చేస్తాడు. దీన్నే లేలే ఇట్లా ఆడేం చేసిండు అవి ఇట్లనే వాడు కూడా ఇట్లా చేసి పేపర్ కూడా వచ్చింది మీకు తెలుసు తెలియదు. లేదా ఓకే అదొకటి. ఒకసారి ఏమైంది ఇంకా అంటే వాడు ఏం చేస్తాడు సాటిస్ఫాక్షన్ కాడు కదా, వాడు బదలాం చేస్తాడు బయట పోయి. ఆ బదలాం చేసే ముచ్చట్లే కేటీఆర్ బదలాం చేస్తాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక కార్యక్రమం చేస్తున్నా, ఉండే సౌండ్ జర అరే పిఆర్ఓ సాబ్ నేనా ఆపుడనైనా ట్రైన్ చేసి చెప్పు. ఓకే అయితే జోక్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకెవరు రాస్తారు ఇది రాసుకుని ఏం కాదులే, నేను అన్ని తెగించినాను. కానీ అయితే ఇదేనండి, ఇది రియల్గా జరిగింది చెప్తున్నా. అంటే కేటీఆర్ చిన్న శ్రీశైలం యాదవ్ని నవీన్ యాదవ్ని బదలాం చేయడానికి కొన్ని కారణాలు కావాలి. ఆ కారణాలు ఎలాంటివి ఎంపిక చేసుకొని కేటీఆర్ వీళ్ళిద్దరు బదలాం చేస్తున్నా చెప్తున్నా. పై దేని దానికి చెప్పాలి పై నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఇదే బస్తీ, ఇది జాయిజాతి ఉన్నది అన్నట్టు. ఇది అడవి, ఇది మీరు ఎవ్వరు పుట్టలే, నేను పుట్టుంటాను వచ్చు. నేను చాలా మంది మెజార్టీ పుట్టలే విన్నారమ్మా. ఇది సుగల భూములు ఉన్నాయిడా, వాళ్ళు యాదవులు వీళ్ళ కాపర్లు, వాళ్ళు ఈడ గొర్రెలు కాపుకునేటోళ్ళు వాళ్ళు అంతే. ఇది అడవిది, ఇది ఒక పెద్ద అడవి. ఈ అడవిలో వాళ్ళు ఈయన పుట్టిరు, ఈయన పెరిగారు. వాళ్ళ భూములు ఉన్నాయి ఈడ, వాళ్ళకే భూములు ఉన్నాయి ఈడ. ఒకటి నేను ఒక కార్యక్రమంలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కేటీఆర్ చిన్న శ్రీశైలాన్ని వాళ్ళిద్దరు బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. నేను ఒక కార్యక్రమం చేస్తున్నా. వాడు బియ్యం తీసుకొని వచ్చాడు. సార్ ఈ బియ్యము ముక్కిపోయినాయి సార్ అంటాడు. నేను అధికారిని అడిగిన, ఏంటి అంటే ఇవి పాత బియ్యం సార్, వాడు ఇప్పుడు పాత బియ్యాన్ని ఇప్పుడు పోయిన గవర్నమెంట్ బియ్యం సార్ ఇప్పుడు తెచ్చిన వాడు అని ఏదో అంటే పాత ఎప్పుడో తెచ్చిండు సార్, లేదు బయట యాడో మునిగిపోయినట్టుగా పట్టుకొచ్చిండు సార్. నేను ఆరా తీసిన అప్పుడే. అయితే నేనేం చేసినంటే అదే టైంలో కొంత కోపం వచ్చింది. కోపం వస్తుంది కదా, అంటే బాగా తాగి ఉన్నాడు, నువ్వు ఈ బియ్యం ఎట్లా సన్నయ్య దొడ్డి వచ్చినాయి అని ఏదో అంటున్నాడు. వాడికి ఒళ్ళిందే వడుతున్నాడు చెంప మీద కొట్టినాడు. కొట్టిన తర్వాత తెల్లారి పేపర్లో రాసేసాడు. బాధ్యత గల్ల జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఉండి చెంపగా అమాయకుడు వస్తే చెంప దెబ్బ కొట్టిన జగ్గారెడ్డి అని పెద్ద ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది చెంప చెల్లు అనిపించిన ఒక శాసనసభ నాయకుడు జగ్గారెడ్డి అని ఒక ఆర్టికల్. అదో పెద్ద ఏమంటారు దాన్ని పేపర్ పాడుగా సెన్షియల్ గా పాడు కదా, దానేదో ఆ పేపర్ రాసి మళ్ళీ చెప్తుందని కదా. వైరల్ అయింది, బదలాం చేయడానికి వైరల్ అయింది. కరెక్ట్, ఇది జగ్గారెడ్డి బదలాం చేయడానికి వార్త అయింది. నేను నిజంగా అసలు వీడు ఎవరు నాయన అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే వాడిని టీఆర్ఎస్ పంపించింది. ఈడ ప్రాబ్లం ఏమైంది, వాడు ప్రతిపక్షుడు కదా, వాడు మనమంత దూరం ఎందుకు ఆలోచన చేస్తాము. ప్రతిపక్షుడు ముక్కిపోయిన బియ్యం నా దగ్గర పంపించి నన్ను రెచ్చగొట్టిపించి వాడు చెంప చెడు పంపించి వార్త రాపించాడు. కానీ ఈ వార్త రాసిన పేపరు నన్ను బ్లేమ్ చేసింది. కానీ వాడు తాగి వచ్చిండు టీఆర్ఎస్ పంపించిన పేపర్ వాడు ఎంక్వైరీ చేయలే. మ్యాసంలో సైజులో లేమో అరే వీడు ఎంత పెద్ద గుండగాడు రా, వీడు కొట్టేసి చూసినాం అయిపోయి అంటే నన్ను గుండగా చేసినట్టే కదా నా పేపర్ అయితే. అంటే నేనేమంటున్నా అంటే జుబ్లీస్ ఓటర్స్కి మన కళ్ళతో చూసిన నిజాలు కావు, చేసేటి అన్ని వాస్తవాలు కావు. అక్కడ ఏం జరిగిందో మనం ఆలోచన చెయ్యం ఇదంతా. కాబట్టి కేటీఆర్ ముచ్చట్లు నమ్మకండి. చిన్న శ్రీశైలం యాదవ్ మీద బురద తల్లి
లేకపోతే నవీన్ యాదవ్ ఎట్లా ఓడగొట్టాలని ఆ రౌడీ అనే పేరు తీసుకొచ్చి పదే పదే దాన్ని సోషల్ మీడియా తిప్పడము, అది అభ్యర్థికి నష్టం చేస్తుంది. ఇదొక గేమ్, ఇదొక పొలిటికల్ గేమ్. ఈ గేమ్ లో ట్రాప్ కావద్దు అని జుబ్లీహిల్స్ ఓటర్స్ ని విజ్ఞప్తి చేస్తాం. ఇందులో ఈ ట్రాప్ లో పడకండి దయచేసి. కేటీఆర్ బీఆర్ఎస్ చిన్న శ్రీశైలం యాదవ్ ని, నవీన్ యాదవ్ ని ఒక ముద్రతో ఓట్లు మళ్లించే ప్రయత్నం అయితే చేస్తున్న ట్రాప్ లో పడకండి అని జుబ్లీహిల్స్ ఓటర్లకు నేను మనవి చేస్తున్నా. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ మీద ఎప్పుడు హామీ చేసుకుని చెప్తున్నాను మీకు. నేను సమాజ రాష్ట్రం అప్పుడు రాష్ట్రం ముద్ర నాయనని కలిసి ఉండాలని చెప్పాను. ఇదంటే మీ అందరూ తెలుసు కదా మీకైతే. ఇది వినండి. అదే ఇంకా సప్పుడు పని చేయండి రా భయ అమ్మ పైలవాళ్ళు ఎవరు మనం. నేను పైలవాడినే కానీ వినండి. ఇది ఢిల్లీ చేయడం పైలవాడిని. మళ్ళీ దీనికి టీఆర్ఎస్ కూడా ఇప్పుడు దీని రుద్దుతాడు వేసి మళ్ళీ రుద్దిన ఏం కావాలి. జగ్గారెడ్డికి ఇవన్నీ పనిచేయవు. ఇవన్నీ ఏదో చెప్పబోతున్నాను నేను అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. కేటీఆర్ బీఆర్ఎస్ చిన్న శ్రీశైలం యాదవ్ ని కొడుకు నవీన్ యాదవ్ అనేది బదలాం చేస్తున్నారు. దూరం నుంచి చూసినవన్నీ కరెక్ట్ కావు, దూరం నుంచి ఇన్నయాన్ని నిజాలు కావు, వాస్తవాలు తెలుసుకోండి అని చెప్తున్నా. సమైక్య రాష్ట్రము ఉద్యమంలో నేను ఓపెన్ గా తెలంగాణ గడ్డ మీద 2 రాష్ట్రాలు ఉత్తరాయణ కలిసి ఉందామని నేను చెప్పిన. దాని మీద టీఆర్ఎస్ స్టార్ట్ చేశారు. ఏమని దాని విషయం ఏమనుకున్నారంటే ఇంత పెద్ద ఉద్యమం నడుస్తుంది, తెలంగాణ గడ్డ మీద ఉన్నాడు, నడిపొట్టున హైదరాబాద్లో ఉన్నాడు, కేసీఆర్ సొంత జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్నాడు, రాష్ట్రం వద్దంటున్నాడు అని దూరంగా చూసిన వాళ్ళంతా ఈ తెలంగాణ జిల్లాలు కానీ ఆంధ్ర జిల్లాలు కానీ రాయలసీమ వాళ్ళు ఏమనుకుంటారు అంటే నిజంగా ఎంత పెద్ద గుండగాడు ఇట్లా అంటున్నాడు అని. అంటే నిజాలు మాట్లాడిన గుండగాలు అవుతారా? వాస్తవాలు చెప్పిన వాళ్ళు కూడా గుండగాలు అవుతారా? ఇలాంటి ముద్రలు వేసే కార్యక్రమం కేటీఆర్ బీఆర్ఎస్ చేస్తుంది నమ్మొద్దని జుబ్లీహిల్స్ ఓటర్లకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మీరు జుబ్లీహిల్స్ ఓటర్లకు నేను కోరేది ఏంటంటే దయచేసి మీరు ఎక్కడ కూడా అపోహలకు పోకండి, చెప్పుడు మాటలు వినకండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ గెలిపించి రేవంత్ రెడ్డి కృషి చేయండి, కాంగ్రెస్ పార్టీ సంతోషం పెట్టండి. 3 ఏళ్ళు మీరు కూడా సంతోషంగా ఉంటారు. అన్నిటికీ జగ్గారెడ్డిగా నేను కూడా జవాబుదారుగా ఉంటా. ఇది నా పరంగా తెలియజేస్తూ ప్రెస్ మీట్ నేను ఏమంటారు భయ్. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఏది మాట్లాడి ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ఒకడు మాట్లాడితే ఒకటి తయారు చేస్తున్నారు భయ్. మీరు కూడా మీరంటే మీరు కాదు, వాడు ఎవడో ఇట్లా వండుకుంటాడు, అటు ఫోన్లో ఒత్తుతున్నాడు, ఏదో చేస్తున్నాడు వాడు. నేను ఏమండి అన్నాను అనుకో, వాడు ఏమండి అంటే పెడుతున్నాడు, వాడు యువత రోడ్డు పెడుతున్నాడు, అవతల రోడ్డు పెడుతున్నాడు. నేను ఎక్కడ దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము? ఎట్లా అవుతుంది? గోపీనాథ్ పంచాయతీ ఏందో వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీ ఇవన్నీ తెలుసు, వాళ్ళ పంచాయతీలు మనకేం సంబంధము? అయినా బీఆర్ఎస్ అభ్యర్థి మీద దిగజారి రాజకీయాలు చేసి గెలిచే అంత కర్మ కాంగ్రెస్ పార్టీకి పట్టలేదండి. మాకు అవసరం లేదు అది. ఎస్ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీకు పనులు చేసి పెడతాము. నవీన్ యాదవ్ గెలిపించాలని అప్పీల్ చేస్తున్నాం. దర్శాలు గెలిపించుకుంటే జవాబుదారిగా పనిచేస్తాం. వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీలు ఓట్లు ఎవరు ఎట్లా పడితే అని మేము టెన్షన్ ఉంటే గాంధీ ఫ్యామిలీ పంచాయతీ మాకెందుకు ఇదంతా? మాకు అవసరం ఇదంతా? जोड़ने वाला अच्छा. ఇప్పుడు నేను హైదరాబాద్ మీద మాట్లాడవచ్చు, లేకపోతే గులగొట్టిన మాట్లాడవచ్చు, దిగువ మాట్లాడవచ్చు. దాని కూడా చేస్తున్నారు మీరు. అంత ప్రాబ్లం అది.
నేను ఒక న్యూస్ చెప్తా కదా మీ ముందు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు నువ్వు నీట్గా అడిగినాను, ఇంకెవరో ఒక టీఆర్ఎస్ నుండి దాన్ని డివైడ్ చేస్తాడు. మళ్ళీ ఎవరో ఉంటారు కదా సోషల్ మీడియాలో, ఎవరో ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు దాన్ని నేను పాజిటివ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు అంత పీసులు చేసేస్తున్నారు. ఇప్పుడు అంతా మొన్న నేను చూసిన నమస్తే, నేను ఒకటి చెప్తాను, నమస్తే ఒకటి రాస్తున్నాడు తెలంగాణ. మనం ఏం చేస్తాం? అరే టీఆర్ తెలంగాణ గడ్డ మీద రాష్ట్రం వద్దని చెప్పి తొడలు కొట్టి టీఆర్ఎస్ వణికిచ్చిన జగ్గారెడ్డి టీఆర్ఎస్ భయపడతాడా? మీరేం అడుగుతారు? ఏం ప్రశ్న అడుగుతారా మీరు? నేను కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డే కదా. అంత పెద్ద ఉద్యమంలో కేసీఆర్ బయటికి వెళ్తే ఈ గుళ్ళు అడిగితే అన్నీ మీరు ఉన్నారా లేదా ఫీల్డ్? అప్పుడు లేదు, అది మీ ప్రాబ్లం. అందుకే ప్రశ్న అడుగుతారు. అపోజిషన్ వాడు 100 అబద్ధాలు చెప్తాడబ్బా. మళ్ళీ అడుగొస్తాను, ఏమడుగుతా? నేను ఒకటే అడుగుతున్నా బ్రదర్, జూబ్లీహిల్స్ ఓటర్స్ మహాశయులందరికీ ప్రజలందరికీ ఓటు అడుగుతున్నారు. కేటీఆర్ బక్వాస్ మాటలు నమ్మకండి. ఆయన ఎట్లా ఆయన ఈ బై ఎలక్షన్ ని ఆయన రాజకీయ ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ నాయన వారసత్వం తీసుకోవడానికి, భవిష్యత్తు వారసత్వం, రాజకీయ వారసత్వం తీసుకోవడానికి ఈ జూబ్లీ ఎన్నికలు కొంత ఉపయోగపడతాయేమో, గెలుస్తాయని ట్రై చేస్తున్నాడు. కాబట్టి 100% కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, మా పార్టీ మీద బురద జల్లి ఎట్లా గెలవాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు. అది జూబ్లీహిల్స్ ఓటర్స్ ఆయన రాజకీయ ఉనికి కోసం చూడకండి. మీ యొక్క అవసరాల కోసం నవీన్ యాదవ్ గెలిపించుకోండి నేను అడుగుతున్నా. నంబర్ 1. ఇక రాష్ట్రం సంగతి వద్దు. జూబ్లీహిల్స్ లో ఎక్కడైనా ఇల్లు కూడా కొట్టినట్టు ఉందా? లేదు కదా. ఎక్కడ ఇల్లు కూడా కొట్టలేదు జూబ్లీహిల్స్ లో. జూబ్లీహిల్స్ లో ఎక్కడ కూడా ఇల్లు కూలగొట్టలేదు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఇక్కడ ఇల్లు కూలగొట్టినాడు చెప్పగలుగుతాడా కేటీఆర్? వేరే అక్కడ ఏమైందో మనకి ఇప్పుడు తెలియదు. నేను తర్వాత మాట్లాడతా. స్టేట్ పాలసీ అది. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి 2 ఏళ్ళు అయింది. జూబ్లీహిల్స్ లో ఎవరింటి జోలికన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందా? రాలే. ఎందుకు జూబ్లీహిల్స్ ఓటర్లని వాళ్లకు అంటే జూబ్లీహిల్స్ ఓటర్లకు భయపెట్టించి మా నవీన్ యాదవ్ ఎట్లా ఓడగొట్టాలి అనే కార్యక్రమం మీద కేటీఆర్ ఉన్నాడు. జూబ్లీహిల్స్ ఓటర్స్ అందరికీ ప్రజలకు విన్నపం చేస్తున్నా, అట్లా జరగదు. కేటీఆర్ మిమ్మల్ని భయపెట్టించి ఓట్లు లాగాలని చూస్తున్నాడు. కేటీఆర్ మాటలు నమ్మకండి అని పదే జూబ్లీహిల్స్ ఓటర్స్ నేను మనవి చేస్తున్నా. ఏమంటారు? జూబ్లీహిల్స్ లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే గవర్నమెంట్ పథకాలు ప్రజలకు అందుతాయని చెప్తున్నారు. వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే మీ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువా? ఇప్పుడు పథకాలు వేరు, అభివృద్ధి వేరు. పథకాలు అందరికి అందుతాయి, పథకాలు అందరికీ అందుతాయి. గెలుపు ఓటంలో ఏది చెప్పినా ఇప్పుడు పరిస్థితి బ్రదర్ మీకు చెప్తున్నా ఒకటి, మీరు అడిగే ప్రశ్నలు ప్రతి కూడా జవాబు చెప్పినామనుకో ఎవరో ఒకరు దాన్ని వక్రీకరించి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సపోజ్ నువ్వు అడిగినా నేను ఒకటి చెప్తా, వాది కూడా డివైడ్ చేస్తాను దాన్ని కూడా ఏది. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు అడిగే ప్రశ్నలలో కొన్ని 1, 2, 3 నేను జవాబు ఎందుకు చెప్పను అంటే, ఈ రోజున సోషల్ మీడియా ఎవడో ఎల్లిగాడు మల్లిగాడు గిల్లిగాడు ఇంట్లో పడుకొని వాడు ఖరాబ్ చేస్తున్నాడు. వాడు కూడా తెలియదు, వాడు ఎవడు ఇంట్లో. ఇప్పుడు మీ బాధ్యత గల ఛానల్స్ కి బాధ్యత లేని కొంతమంది సోషల్ మీడియాకి యూట్యూబ్ ఛానల్స్ కి తేడా ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఫోన్లల్లా బటన్ వస్తుంది అవి పడుతున్నాయి ఖాళీ పడు.
వానికి ఏముంటుందమ్మా దానికి వాడు ఇప్పుడు అది వాయిస్ ఇస్తే రికార్డ్ అవుతున్నాయి అని ఏది అలా ప్రింట్ అవుతున్నాయి అలా వానికి ఖర్చు ఉండదు దానికి దాని ఖర్చు బాధ్యత లేని కొంత సోషల్ మీడియా తయారైపోయింది అట్లా బాధ్యత లేని కొంత సోషల్ మీడియా వాళ్ళు లేనిపోని వ్యక్తి ప్రజలకు నష్టం చేస్తున్నారు కాబట్టి చూడండి నేను ఇంతకుముందులే చెప్పిన మళ్ళీ ఫైనల్ గా చెప్తున్నాను మీ అందరికీ నవీన్ యాదవ్ని జుబ్లీస్ ప్రజలు ఓటర్స్ గెలిపించుకుంటే ముఖ్యమంత్రి గారు అరే నా బై ఎలక్షన్ల కదా నా మాట ఇది నాకు గౌరవంగా నన్ను అది ఖుషి ఉండదా ఎవరికైనా సంతోషం ఉంటుంది కదా పథకాలకు అభివృద్ధికి వేరు పథకాలు అనేది ప్రజలందరికీ వస్తాయి అపోజిషన్కి వస్తుంది రూలింగ్ వన్కి వస్తుంది అన్ని పార్టీలకు పథకాలు వస్తాయి ఈ అభివృద్ధి అనేది ఎట్లుంటుందంటే ఇప్పుడు బంతి భోజనం మనం కూర్చుంటాం మీరు బఫ్లో తింటారు ఎక్కువ బంతి భోజనాలు తిన్నారు ఎప్పుడైనా మీరు ఏమో తిన్నావాను బంతి ఇల్లు కాదు దావతులల్లా ఇంట్లో ఏముంది మనం చెంచా మనకింది వాళ్ళు ఎట్లుంటుంది తెలుసా అందరు లైన్గా కూర్చుంటారు కదా అందరికి ఒక్కొక్క చెంచా మటన్ ఇస్తాం నచ్చినోడు ఉన్నాడు 2 చెంచాలు ఇస్తాం ఆ నచ్చినోడు అవుతాడు నవీన్ యాదవ్ నేను సింపుల్ గా మీకు చెప్తున్నాను మా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 1 చెంచా ముక్కలు ఇస్తే అరే నా మాట విన్నందుకు బంతి భోజనకు నవీన్ యాదవ్ గెలిచిందని 2 చెంచాలు ఇస్తాడు మాట ముక్కలు అదే జూబ్లీహిల్స్ ప్రజలకు మేలు జరుగుతుంది ఓకే గెలిపించుకోండి మీరు కూడా అందరు కలిసి గెలిపించుకోండి గుడ్ రైట్ ఉంటా అందరికి సెలవు నమస్కారం బీజేపీ ఏమడుగుతున్నాడా ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందా ఎవరు వద్దు పై మాకు కావాల్సింది నవీన్ యాదవ్ గెలుపు మాకు కావాల్సింది కాంగ్రెస్ గెలుపు మేము జుబ్లీహిల్స్ ఓటర్లకు విన్నపం చేస్తున్నది మా నవీన్ యాదవ్ గెలిపించుకోండి